జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ నాయకత్వం జరుగురాని అన్న ఆగంటారు దేశానికి ఘనత, దేశానికి ఘనత, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ జనతా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే వెంటనే షుగర్ ఫ్యాక్టరీ వెంటనే షుగర్ ఫ్యాక్టరీ వెంటనే ఖాతగాని ప్రభుత్వమా ఖాతగాని ప్రభుత్వమా ఖాతగాని ప్రభుత్వమా మోసం చేసిన ప్రభుత్వమా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమా ఖాతగాని ప్రభుత్వమా రైతులను మోసం చేసిన ప్రభుత్వం రైతులను మోసం ప్రభుత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ రాజ్యం రాజ్యం అరవిందన్న గారి నాయకత్వం అరవిందన్న గారి నాయకత్వం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే షుగర్ ఫ్యాక్టరీ వెంటనే షుగర్ ఫ్యాక్టరీ వెంటనే షుగర్ ఫ్యాక్టరీ వెంటనే అరవిందన్న గారి నాయకత్వం
సీఎం 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 జై జై మాతా భారత్ మాతా భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత సీఎం 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 జై జై మాతా ఇందిర కాషాయం ఖబర్దార్ ఖబర్దార్ ఇందిర కాషాయం ఖబర్దార్ ఖబర్దార్ ఇందిర కాషాయం ఖబర్దార్ ఖబర్దార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమా రైతు వ్యతిరేక ప్రభుత్వమా బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ ఇందిర కాషాయం ఖబర్దార్ మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే రైతు బాంధవుడు అరవిందన్న నాయకత్వం మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే గారి నాయకత్వం గాంధీ ప్రభుత్వము గాంధీ ప్రభుత్వము ఎందుకంటే ఈ ధర్నా అనేది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఇచ్చిన హామీలను నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని, అలాగే ఈ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాక ఏదైతే హామీలు ఇచ్చిన ప్రభుత్వం వెంటనే నెరవేర్చకుంటే గద్దె దిగాలని కోరుచు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఏదైతే అరవింద్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్లో నవోదయ స్కూల్స్ ఏవైతే రెండు వచ్చినాయో, ఒకటి నిజామాబాదు, ఒకటి మన జగిత్యాల జిల్లాకు వచ్చింది. దాని విషయము స్టేట్ గవర్నమెంట్ భూమి కేటాయించమని చెప్తే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూమిని 8 ఎకరాలు కేటాయించిందట. అసలు 8 ఎకరాలు షుగర్ ఫ్యాక్టరీ కేటాయిస్తే అసలు మీ ఉద్దేశం ఏంది? షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయాలనే కదా. అక్కడ అన్యాకాంతం అయిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ భూమి అంతా అన్యాకాంతం అయిపోయింది ఇప్పటికే. అక్కడ ఉన్న పాలకులు, ఇంతకుముందు ఉన్న పాలకులు, అలా ఇంక్లూడింగ్ షుగర్ సెంటర్ కూడా కావచ్చు. ఇప్పుడు 8 ఎకరాలు అక్కడ ఇస్తే 30 ఎకరాలకు 8 ఎకరాలు ఇస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ స్థలం ఏందండి? మీకు 30 ఎకరాలు లేదా? బోధన్ కాన్స్టిట్యూన్సీలో, నిజామాబాద్ పార్లమెంట్లో లేదా? ఇది కావాలని కుట్రపూరితంగా ఈ నవోదయ స్కూల్ని డిస్టర్బ్ చేయాలని ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇది ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్లీ మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. ఇప్పటికీ ఏడాది అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఇప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ తెచ్చడం లేదు. ఉన్న షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని చూస్తున్నాడు. మీ అంతు చూస్తాం. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాక మిమ్మల్ని నడవనీయం, నియోజకవర్గాలు తిరగనీయం. ఎవరి తాత జలగిరి అనుకుంటున్నాడు మాట ఇచ్చి పబ్లిక్ ఎన్ని రోజులు మోసం చేస్తారని నేను అడుగుతున్నాయి ఈ సభాముఖంగా. మీ విలేకరుల తరఫు నేను అడుగుతున్నా, ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు? అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ సాధించే వరకు నిద్రపోము, ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని నేను హెచ్చరిస్తున్నా.